ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఫిబ్రవరి 14వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. ఈ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి 18 నుంచి 21వ తేదీ వరకు పని దినాలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. తొలి రోజు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం అదే రోజు శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగనుంది. బడ్జెట్ తో పాటు కీలక బిల్లులు, ప్రజా సమస్యలపై చర్చకు అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ఈ సమావేశాలను విస్తృతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఫిబ్రవరి 14వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. ఇక ఈ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి 18 నుంచి 21వ తేదీ వరకు పని దినాలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్లలో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. గుడ్ మార్నింగ్ రచన. ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రభుత్వం అయితే మాత్రం ప్రస్తుతం బిజీ షెడ్యూల్ లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇక ఫిబ్రవరి 11వ తేదీ నుంచి కూడా రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించబోతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే 14న కూడా బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కూడా కనిపిస్తా ఉంది. మార్చి 2వ వారాంతం వరకు బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించినట్టు కూడా తెలుస్తా ఉంది. 18 నుంచి 21 పని దినాలు కూడా వచ్చేలా కూడా సమావేశాలు ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు అయితే మాత్రం ఇప్పటికే తెలియబోతా ఉన్నాయి. తొలి రోజు ఉభయ సభలకు సంబంధించి కూడా గవర్నర్ ప్రసంగిస్తారని కూడా తెలుస్తా ఉంది. తర్వాత శాసనసభ వ్యవహారాల సలహా మండలి సమావేశం ఉండబోతా ఉంది. అందులో బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి ఎజెండాలు కూడా ఖరారు అయితే మాత్రం చేస్తారు. అనంతరం బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సంబంధించి కూడా అధికారికంగా అయితే మాత్రం వెల్లడవలసినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపుగా కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక ముహూర్తం అయితే మాత్రం ఇప్పటికే ఖరారైనట్టయితే మాత్రం చెప్పాలి. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పటికే కసరత్తుగా కూడా ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయితే మాత్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రతిపాదనకు అయితే మాత్రం సిద్ధం చేస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముహూర్తం సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు కీలకమైనవి అమల్లోకి తేవడంతో కూడా పెండింగ్ వాటి సంబంధించినటువంటి కసరత్తును కూడా వేగవంతం చేసేందుకు అయితే మాత్రం ఈ యొక్క ముహూర్తం అయితే మాత్రం ముహూర్తం అయితే ఖరారైనట్లు తెలుస్తా ఉంది. ఈసారి ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ రాజకీయంగా పాలన పరంగా కూడా కీలకం అయితే మాత్రం కాబోతా ఉంది. ఎందుకంటే దాదాపుగా చూసుకోవచ్చు మనం బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా 2025-2026 సంబంధించిన వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయిస్తున్నట్టు తెలుస్తా ఉంది. మరి ఇదే సమయంలో కూడా ఈసారి ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ తో పాటు ఇరిగేషన్ కేటాయింపులకు సంబంధించినటువంటి మరొక ప్రత్యేక బడ్జెట్ ను కూడా ఈ యొక్క సమావేశాల్లోనే ప్రతిపాదించాలి అనేటువంటి దానిపై కూడా ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయి సంసిద్ధమైనటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. మరి అందులో భాగంగానే 18వ తేదీ నుంచి 21 పని దినాలు కూడా ఈ యొక్క సమావేశాలు కొనసాగే విధంగా కూడా ఇప్పటికీ అసెంబ్లీ సంబంధించినటువంటి వ్యవహారాల కమిటీ అయితే మాత్రం ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా కసరత్తు చేస్తా ఉంది. మరి ఈ యొక్క భేటీలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అంటే బడ్జెట్ సమావేశాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో వ్యవసాయ రంగాన్ని పెద్దపీట వేయడం కాకుండా రాష్ట్రంలోని ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలే కాకుండా అంటే ఇప్పటి వరకు నూతన పింఛన్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పింఛన్లకు సంబంధించినటువంటి దానిపై కూడా ఈ యొక్క బడ్జెట్ లో చర్చించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. మరి ముందుగా కూడా ఈ నెల 28న అంటే 28న కేబినెట్ భేటీలో కూడా అసెంబ్లీ సంబంధించిన సమావేశాల పైన అధికారికంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అయితే మాత్రం ఈ యొక్క సమావేశం జరగబోతున్న నేపథ్యంలో మరి అధికారికంగా కూడా ఈ యొక్క అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అటు సంక్షేమం ఇటు అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా కేటాయింపులు దిశగా కసరత్తు చేస్తుందని కూడా తెలుస్తా ఉంది.
ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు వాటన్నిటికి సంబంధించి కానీ ఇటు ఆడబిడ్డ నిధి అనేటువంటి ఒక ప్రతిపక్షం ప్రశ్నలు సంధిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క బడ్జెట్ లో కూడా ఆడపిల్ల నిధి అనేటువంటి దాని కార్యక్రమానికి సంబంధించి ఎంతవరకు అర్హులైనటువంటి మహిళలకు అందించాలి అనేటువంటి దానిపై అయితే మాత్రం ఒక దిశానిర్దేశం చేసుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. మరి అదేవిధంగా కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మహిళలకు పూర్తి స్థాయిగా బాధ్యతలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మరింతగా వారికి దగ్గర అయ్యేందుకు కూడా ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకూడదని ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లో పూర్తి స్థాయిలో కూడా సంసిద్ధం అవుతుంది. అటు పోలవరం ప్రాజెక్టు ఇప్పటికే రైతులకు మణిహారంగా అందిస్తామని చెప్పి కూడా కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు చెబుతా ఉన్నటువంటి నేపథ్యంలో మరి దీనికి సంబంధించిన దాని ప్రధానంగా కూడా సంక్షేమ రంగాలకు సంబంధించిన దానిలో కూడా పెద్ద ఎత్తున కేటాయింపులు జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. పాలన పరంగా 2 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం 3వ ఏట అడుగు పెడుతున్నటువంటి వేళ ఈ యొక్క బడ్జెట్ సంబంధించిన సమావేశాల్లో కూడా కూటమి ప్రభుత్వం ఎలాంటి వరాల జల్లు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రజలకు కురిపించబోతుందని కూడా ప్రజలైతే కొంచెం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది రచన. మరి ఈ యొక్క సమావేశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా తొలి రోజు గవర్నర్ ప్రసంగానికి వైసీపీ సభ్యులు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ రోజులు సభకు వచ్చేటువంటి వైసీపీ సభ్యుల నిర్ణయానికి ఏంటనేది కూడా ఒక స్వచ్ఛత రావాల్సినటువంటి అవకాశం అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తా ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయనేటువంటి ఒక వార్త నేపథ్యంలో కూడా మరి దీనికి సంబంధించినట్టు కూడా పూర్తి స్థాయిలో కసరత్తు అయితే మాత్రం వేగవంతంగా జరుగుతా ఉంది. ఈ నెల 28వ తేదీన జరగబోయేటువంటి ఏదైతే సంబంధించినటువంటి సమావేశాల్లో కూడా కేబినెట్ సమావేశంలో కూడా అసెంబ్లీ సమావేశాలపై చర్చించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీలపై కూడా అధికారికంగా ఎప్పుడు నిర్ణయం వెల్లడిస్తారని కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఆ రచన. రైట్, థ్యాంక్ యూ పవన్.